ఆలోచన లేకపోతే అంకుల్ కి రాఖీ కట్టి అన్ని రిలేషన్ కలుపుకోవచ్చుగా. మధు అడిగిన ప్రశ్నలకి షాక్ అయ్యావా? ఫీల్ అవుతున్నావా అక్క? బాగా హర్ట్ అయ్యావు కదూ? ఈ జనరేషన్ పిల్లలంతా అలానే ఉన్నారు. ఏజ్ రెస్పెక్ట్, రిలేషన్ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నేనేం హర్ట్ అవ్వలేదు. మరి సైలెంట్ అయిపోయావు? చక్రి నా బెస్ట్ ఫ్రెండ్. ఆ స్నేహానికి ఒక పేరు పెట్టడం కోసం రాఖీ కట్టాలా? అంత అవసరం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా మధు అలా అడగడం తప్పే. ఆలోచిస్తే అది కరెక్ట్ గానే అడిగిందని నాకు అనిపిస్తుంది. కరెక్టా? ఎస్. నేనే తొందరపడ్డానేమో. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానేమో అనిపిస్తుంది. దాన్ని పదే పదే ప్రశ్నించి నా స్థాయిని నేనే తగ్గించుకున్నానేమో అని అనుమానం కలుగుతుంది. రాఖీ కట్టి నోళ్లు మోయించు అన్న దాని మాటల్లో చాలా అర్థం ఉంది. అదే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? మధు కరెక్టే అని ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. వదిలేస్తే లీనియన్స్ ఇచ్చావు కదా, అస్సలు లెక్క చేయదు. నీకో విషయం చెప్పనా? మా అమ్మకి చెప్పకుండా ఒకసారి ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళానని ఒళ్ళు వాచేలాగా తన్నింది. 3 రోజులు కన్నీళ్లతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. అమ్మాయిలు అమ్మాయిల్లానే ఉండాలి, అమ్మలు అమ్మల్లానే ఉండాలి. ఇంత జరిగాక కూడా రేపు తను అమ్మాయాక నీకన్నా ఎక్కువ కండిషన్స్తోనే పెంచాల్సి వస్తుంది. పెంచుతుంది. స్థానానికున్న విలువలు స్థానం వచ్చిన తర్వాతే అర్థమవుతాయి. అలా అని నువ్వు మారతావా? నో 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 నో. అదేదో అడిగిందని నువ్వు ఫీల్ అయిపోయి సైలెంట్గా ఉండకు. మదర్వి మదర్లానే ఉండు. దట్స్ ఆల్. నాకు తరుణ్తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం ముఖ్యం. వాడి కోసం స్పెషల్ డిన్నర్ రెడీ చేయాలి. నా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలి. డాడీ అంటే ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. హలో హలో హలో, ఇందులో నా రోల్ ఏం లేదు. సౌమ్య ఫాలో మీ అంటే ఆడపిల్లని రెస్పెక్ట్ వచ్చా, అంతే అంతే. నువ్వు రావని కన్ఫర్మ్ అయ్యా, అందుకే ఈవెంట్ని ఇక్కడికి మార్చా. నాకు నువ్వుంటే చాలు, వాళ్ళెవ్వరూ అక్కర్లేదు. అందుకే పార్టీ క్యాన్సిల్ చేసి కేక్తో నీ ముందు ప్రెజెంట్ అయ్యా. నువ్వు ఫేస్ అటు టర్నింగ్ ఇచ్చుకున్నా నీ ప్రెజెన్స్లో సెలబ్రేషన్ జరుపుకుంటే చాలు. ఐ విల్ బి హ్యాపీ. అదే తృప్తి. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ.
మీకు కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్ గా ఉండుంటే ఇప్పుడు నేను పడే బాధ ఏంటో మీకు తెలిసేది డాడీ. వాడు నన్ను మెచ్చుకునేలా చెయ్యాలరా వంట, అది చెప్పు. ఫస్ట్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేయరా. ఓకే, ఎలానో చెప్పు. ఫస్ట్ టమాటాలు 2, ఓకే. క్యారెట్ 2, నెక్స్ట్ ఎంతసేపు రా? జస్ట్ ఫినిష్డ్. నెక్స్ట్ కొడుకు కోసం వీడు ఎన్ని తెప్పలు పడుతున్నాడు. చివరికి చేతులు కోసుకోవడం, వేళ్లు కాల్చుకోవడం దాకా వచ్చాడు. వీడెన్ని ట్రబుల్స్ పడ్డా తండ్రి కొడుకులు ఎప్పటికీ నా కంట్రోల్లోనే ఉండాలి. నా మాట జవ దాటకుండా బతకాలి. పొరపాటున కూడా నా చేతిలోంచి వాళ్ళని జారిపోనివ్వను. వేరే వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళనివ్వను. జనని, నీతో ఒక విషయం చెప్పాలే. నీతో ఒక విషయం చెప్పాలే. అది వినబడే ఆగాను. ఏంటో చెప్పు. మరి నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు చెప్తే ఏం తంటానో, చెప్పకపోతే ఏం తోచట్లేదు. ఎలా చెప్పవే? కూరగాయలకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చెప్తే కోపడతావేమో. కోపండంటే చెప్తాను. కోపం తెప్పించే మ్యాటర్ అయితే చెప్పకపోతేనే బెటర్. అసలే అంత తిక్కగా ఉంది. మూడు అస్సలు బాలేదు. అమ్మతో విషయం చెప్తే విధి విధాత అంటూ వేదాంతాలు మొదలు పెడుతుంది. కాలం కలిసి రాత అంటూ ప్రవచనాలు ప్రారంభిస్తుందేమో. నేనిప్పుడు దీని చెవిలో వేయకపోతే రేపు దీనికి తెలిస్తే నాకు తెలియకుండా అల్లుడితో రాయబారాలు మొదలు పెట్టావా అని అన్నా అంటుంది. అతనితో నీకు మాటలేంటని మందలిస్తుందేమో. చెప్పడమే బెటర్. ఏమన్నానని చెప్పేయడమే బెటర్. గుళ్ళని చూశాను.